హెచ్ఎంటీవీ ఆర్గానిక్ మేళాలో రైతుల కోసం పెస్టిసైడ్స్, అదేవిధంగా భోజన ప్రియుల కోసం హోమ్ ఫుడ్స్ లాంటివే కాకుండా వస్త్ర ప్రియుల కోసం కూడా ప్రత్యేకమైన స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ప్రజెంట్ మనం ఇక్కడ సరసి లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మగువలు మెచ్చే విధంగా రకరకాల చీరలతో పాటు ఇతర డిజైన్స్ కూడా ఉన్నాయి. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మ్యామ్ చెప్పండి మీ స్టాల్ గురించి. మేము సరసి లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్ అండి. మేమేంటంటే వీవర్స్ని అడాప్ట్ చేసుకుని చేయిస్తామన్నమాట. మా సారీస్ ఇన్ పేటేర్ అని ఆంధ్రాలో కూరు. సో అక్కడ మాకు ఒక 15-20 వీవర్స్ ఉన్నారు, ఎవరైతే ఇవన్నీ చేస్తారు. మేమేంటి స్పెషాలిటీ వాట్ సరసి డజెస్, మేము యాన్ కూడా మేమే కొంటాం, డైయింగ్ కూడా మేమే చేయిస్తాం. సో దట్ మన కలర్స్ వాటికి ఆథెంటిసిటీ ఉంటుంది. ఇదేంటి వీవింగ్ అంతరించిపోకుండా. పేటేర్ అంటే ఇది వరకు పెద్దవాళ్ళు బాగా కట్టుకునేవాళ్ళు, ఇప్పుడు అసలు అది తెలియకుండా అయిపోతుంది. సో నేను ఈ క్లస్టర్లో కొంతమంది వీవర్స్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళ చేత చేయించే చీరలు అనమాట. మీరు ఒకవేళ చూస్తే డెఫినెట్గా హ్యాండ్లూమ్ చీరల్లో ఉండే నాణ్యత వేరే వాటిల్లో ఉండదు. మీరు ఒకవేళ ఇది కట్టుకోవడం అలవాటు అయిందనుకోండి, వేరే కట్టుకోలేం మనం. సో మేము డిఫరెంట్ మటీరియల్స్ లైక్ ఇందులోనే మేము సిల్క్ ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ ఇందులో సిల్క్ ఇది వరకు ఉండేది కాదు, బట్ సిల్క్ ట్రై చేస్తున్నాం. బికాజ్ కాటన్ అనేసరికి ఈ కాటన్ ఇంత ఖరీదెందుకు అని ఒక క్వశ్చన్. దాని క్వాలిటీ తెలుసుకోకుండానే ఒక మాట అనేస్తారు ఈజీగా, దట్ ఈ క్వాలిటీ ఎందుకు ఇంత తక్కువకి దొరుకుతుంది కదా, ఎందుకు ఇంత ఎక్కువ హ్యాండ్లూమ్ చీర అని. బట్ మనం కనుక జెన్యూన్గా ప్యూర్ మటీరియల్ యూస్ చేసి జెన్యూన్గా వీవర్కి ఎథికల్గా వాళ్ళ వేజెస్ వాళ్ళకి ఇస్తే హ్యాండ్లూమ్ సారీ డెఫినెట్గా అంత అవుతుంది. అండ్ మనకి తెలిసిందే, ఒక హ్యాండ్లూమ్ చీర కొనుక్కున్నామంటే ఫస్ట్ చీరగా కట్టుకోవచ్చు, తర్వాత బెడ్షీట్గా వాడుకోవచ్చు పిల్లలకి, ఆ తర్వాత వాళ్ళ డైపర్స్ అయిపోతాయి, దాని తర్వాత మన ఇంట్లో ర్యాగ్స్ అయిపోతాయి. సో ప్రాపర్గా ఒక పీస్ అనేది ఎర్త్లో ఎలా కలిసిపోవాలి, ఎలా సస్టైనబుల్గా ఫుల్లీ డీకంపోజ్ అయిపోవాలి అనే దానికి హ్యాండ్లూమ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అది మన అదర్ ఇవి ఇవ్వవు. సో వాట్ ఎవర్ ఇవాళ రేపు చూసే చీరల్లో చాలామంది ఐ బిలీవ్ చాలా మటుకు ఇట్ ఈస్ అ పెట్రోలియం ప్రోడక్ట్. ఎందుకంటే సింథటిక్ ఉంటుంది. సింథటిక్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ పెట్రోలియం లాగానే. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో మా దాంట్లో హౌ టు ప్రమోట్ అనేది వి ట్రై టు ఎక్స్పెరిమెంట్ డిఫరెంట్ థింగ్స్. మేము బ్లౌజెస్ చేస్తాము అండ్ సిమిలర్ మటీరియల్తో వీ ఆల్సో మేక్ డ్రెస్సెస్. సో ఇదే మటీరియల్ని ఎలాగ యంగ్స్టర్స్ వేసుకోగలరు అనేది ఇస్ మోర్ ఆఫ్ అవర్ ఫోకస్. అండ్ ఆల్సో వర్క్ వేర్లోకి సారీస్ వెళ్తే కనుక ఇట్ విల్ బీ మోర్ ఇన్ డిమాండ్. దట్ ఈస్ అవర్ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ అవర్ థింగ్స్ ఆర్ వర్క్ ఓరియంటెడ్. వర్క్ వేర్కి మీరు కలర్స్ చూసినట్లయితే ఆల్ ఆర్ వెరీ సోబర్ అండ్ కలర్స్ విచ్ కెన్ బీ యాక్సెప్టెడ్ ఫర్ ఆఫీస్ వేర్ మోస్ట్లీ. సో దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. సో మేము ట్రై చేసే సిల్క్ సారీస్ అన్నీ ఇలా ఉంటాయి. దీస్ ఆర్ ద వార్ప్ అంతా కాటన్లోనే ఉంటుంది, వెఫ్ట్లో సిల్క్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, చీర లైటర్గా ఉంటుంది అండ్ మోర్ అఫోర్డబుల్. సో సగమే పట్టు వాడతాం కనుక పట్టు వాళ్ళ రేపు ఇట్స్ ప్రైస్ ఇస్ ఇంక్రీజింగ్ లైక్ గోల్డ్. సో గోల్డ్ ప్రైస్తో కాంపిటేటివ్గా ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు పట్టు నేను 6,000కి కొన్నాను. బట్ ఇవాళ రోజున నేను పట్టు కొనాలంటే 8,300 కేజీ. సో ఒక చీర, చేనేత చీరలో పట్టు ఎందుకు ఖరీదు చేనేత చీర అనేది దట్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్స్. పట్టు జెన్యూన్ పట్టు కనుక మనం కొంటే అదే అంత ఇదైనప్పుడు మరి వీవర్ వేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా. జెన్యూన్గా ఒక పట్టు చీర కొనుక్కుని దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటే దాని వాల్యూనే డిఫరెంట్. అంటే ఇప్పుడు ఇన్ని రకాల కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ అన్నీ మీరు సహజ సిద్ధంగా ఎలా తీసుకుంటారు? అంటే లైక్ ఫ్లవర్స్ మాది మాది నార్మల్ డైజే, దే ఆర్ నాట్ న్యాచురల్ డైస్. సో బేసిక్గా వాట్ కలర్స్ యూజ్ చేస్తాం మేము, సో దట్ కలర్ తొందరగా పోకూడదు. దట్ ఈస్ ఓన్లీ ద క్వాలిటీ ఆఫ్ ద సారీ. యాజ్ థింగ్స్ ఇంప్రూవ్, మన ప్రజలకి దాని నాణ్యత తెలిస్తే తప్ప మనం గనక దాన్ని వెజిటబుల్ డైస్ చేసి అది చేస్తే ఇంకా దాని కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పటికే అది కొనుక్కోవడానికి ఎఫోర్డబుల్ కాదనుకునే వాళ్ళకి
న్యాచురల్ డైస్ ఇచ్చి ఇంకా ఎఫోర్డబుల్గా లేకుండా చేయడం ఇస్ నాట్ ద పాయింట్. ఫస్ట్ వీవర్ సస్టైన్ అవ్వాలి. వీవర్ సస్టైన్ అయితే మనం ఎన్నైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఓకే మ్యామ్, మీరు ఇప్పుడు వచ్చే కస్టమర్స్కి ఏం చెప్తారు ఈ కాటన్ శారీస్ గురించి? కాటన్ ఇస్ న్యాచురల్ ఫైబర్, సస్టైనబుల్. కట్టుకుంటే డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది, రోజంతా దాన్ని క్యారీ చేయగలరు. ఇవాళ వచ్చే సింథటిక్ చీరలు ఒకటే మీరు చూడండి, దేర్ ఇస్ సో మచ్. ఇవాళ రేపు నేను ఈ మధ్యలో ఎక్కడో చదివా, పెట్టికోట్ క్యాన్సర్. ఎప్పుడైనా విన్నామా మనం? ఇది పెట్టికోట్ కట్టుకుని మనం పాలియస్టర్ దానిలో ఇది చేసేసరికి స్కిన్ ర్యాషెస్ వచ్చేసి అది ట్యూమర్గా మారిపోతుంది. సో న్యాచురల్ మెటీరియల్ వాడితే ఎప్పుడు అలాంటివి జరగవు. సో డెఫినెట్గా ఇవాళ మనం ఎలా అయితే పెస్టిసైడ్స్ తిని క్యాన్సర్లు ఇవన్నీ వస్తున్నాయో అలాగే మనం వేసుకునే బట్ట కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అంటే వీళ్ళు వచ్చే వారికి కూడా కస్టమర్స్కి కూడా ఈ హ్యాండ్లూమ్స్ పైన అవగాహన ఎంతగానో కల్పిస్తున్నారు ఈ స్టాల్ వారు అయితే. ముఖ్యంగా చూసుకోవచ్చు ఇక్కడ మగవాళ్ళు మనసు దోచే విధంగా ఇక్కడ రకరకాల చీరలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వయంగా చేనేతకారులు కూడా నేసినవి ఇవన్నీ కూడా. సో ఇలాంటివి అమ్మడం వల్ల ఇటు నేసిన వారికి అదేవిధంగా వేసుకున్న వారికి కూడా ఎంతో తృప్తిగానే ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా కొంతమందికి స్కిన్ ర్యాషెస్ లాంటివి కూడా వస్తాయి కదా, అలాంటివి కూడా ఏవి లేకుండా ఈ హ్యాండ్లూమ్స్ అనేటివి కూడా ఎంతో ప్రత్యేకమైనవి. ఈ రోజున్న వారికి కూడా వీటి విలువ తెలిసే విధంగా వీటన్నిటి గురించి కూడా అవగాహన కల్పిస్తూ ఇప్పుడు వచ్చే వినియోగదారులందరికీ కూడా ఇవి కొనుగోలు చేసే విధంగా అయితే వారి మనసులు దోచే విధంగా రకరకాల డిజైన్స్ ఇక్కడ అందుబాటులో ఉంచడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.